Hi viewers, this is Abhaya Bandari, YouTuber. Please support me. Please like me. Please subscribe me. సో టుడే టాపిక్ ఈస్ న్యూ కంటెంట్. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే కొత్త కంటెంట్, చాలా వండర్ అనమాట. అంటే ఇది దేని గురించి అంటే మా ఇంట్లో పెరిగినటువంటి చక్కని పాడి ఆవులు. ఇది దగ్గర దగ్గర 100 years నుంచి మేము ఈ ఆవులను అయితే పోషిస్తున్నాం. దిస్ ఇస్ మై క్యాటిల్ షెడ్. సో చూడండి, ఇది చూడండి, చాలా అరుదైనటువంటి దేశవాళీ ఆవుల జాతి. ఇది మా తాతగారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత ఇప్పుడు మా తరము, అంటే ఇప్పుడు రెండవ తరము నడుస్తుంది. సో ఇది చూసారా ఎంత బారుగా ఉన్నాయో, ఎంత టీవీగా ఉన్నాయో. సో వీటి చూడండి, వాటి యొక్క డెక్కలు కానీ, వాటి యొక్క సైజ్ కానీ, తర్వాత ఫోర్ హెడ్ కానీ, ఇంకా చూడండి వెరీ బారుగా వాటి పన్నులో కానీ. తర్వాత ఇవి ప్రతి ఇయర్ వచ్చేసి మరి దూడల్ని ఇస్తున్నాయి. ఇక చూడండి, ఒకటేమో రీసెంట్గా ఒక దూడ పుట్టింది, దాని పేరు లిల్లీ, దీని పేరు గంగా, తర్వాత దీని పేరు వచ్చేసి సరస్వతి. సో ఇది చూడండి, సరస్వతి అంటే చాలా తెల్లగా ఉంటుంది. సో సేమ్ అలానే ఉన్నది. అయితే వీటికి పేర్లు అయితే పెడతాము. తర్వాత దీని యొక్క దూడ వచ్చేసి దీని యొక్క బేబీ, అంటే ఇది కోడే అంటారు దీన్ని, అంటే ఇది మగ దూడ అంటారు దీన్ని. సో ఇదైతే దాని యొక్క దూడ. అంటే ప్రతి సంవత్సరం దీనికి ఈల్డింగ్ వస్తూ ఉంటుంది. మాకు తరతరాల నుంచి వచ్చినటువంటి ఈల్డింగ్. దీని పేరు వెంకన్న అనే పేరు చెప్తారు. తర్వాత అయితే వీటన్నిటికీ ఒక మదర్ ఆవును అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇది మదర్ ఆవు, దీని పేరు బుజ్జి. సో దీని పేరు వచ్చేసి బుజ్జి. ఈ బుజ్జి ఆవు ఇది మదర్ అనమాట. దీని మదర్ ఇంకోటి ఉండే, అది దాని అది లేదు ఇప్పుడు ప్రజెంట్. సో దీని పేరు బుజ్జి. చాలా ఓల్డ్ ఏజ్ అనమాట. మేబీ దగ్గర ఒక 20 years ఉండొచ్చు దీని ఏజ్. సో ఇది మా తాతగారి తర్వాత మా నాన్నగారు తెచ్చినటువంటి ఇది ఒక మేలైన రకమైనటువంటి జాతి. సో ఎన్నో దూడలకి జన్మనిచ్చింది వీళ్ళ మదర్ అనమాట. దీని తర్వాత ఇప్పుడు దీని యొక్క పిల్లలు వచ్చేసి ఇవి సరస్వతి, తర్వాత ఇది వీటి యొక్క సంతానం అనమాట. అంటే ప్రతి ఇయర్ మాకు వచ్చేసి ఇలా దూడలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇలా మగ దూడలు పెరుగుతూ ఉంటాయి. వీటికైతే పేర్లు అయితే పెడతాం ప్రతి సంవత్సరము పుట్టిన దానికి. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా మేలైన జాతి రకం ప్రత్యేకత ఏంటంటే, ఇవి ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట బయటికి. అంటే చాలా చక్కటి ఒక క్రియేటివిటీ అయితే ఈ జంతువులలో మనం చూడవచ్చు. మేలైన రకమైనటువంటి దేశవాళీ జాతి ఆవు రకం. అయితే చూసారా, యాక్చువల్లీ మనం ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంటాం. కానీ ఇవి ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ రీసైకిల్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అందుకనే మనకు జీవకోటికి ఆవు అమ్మ లాంటిదని మనం చిన్నప్పుడు బడిలో నేర్చుకున్నాము. సో అదే మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్తున్నాను. ఆవు అమ్మ లాంటిది, అంటే అమ్మ మనకు జన్మనిస్తుంది. అలానే ఈ ఆవులు కూడా మనకు పశువులు జాతులలో మేలైన దేశవాళీ రకం ఆవులు అయితే మనం చూడొచ్చు. సో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మళ్ళీ రీసైకిల్ చేసేటువంటి గుణం అయితే ఉంటుంది. తర్వాత ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే, మాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఇంత హెల్తీగా ఉన్నాను, ఇంత ఏజ్లో కూడా నేను ఇంత ఎర్లీగా లేవడం, తర్వాత యాక్టివ్గా ఉండడం కారణం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసిందంటే ఆవు రైతుని చూసి, అంటే పసిగట్టి తనకి ఏ జబ్బు చేసిందో అలాంటి రకమైనటువంటి, అంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కని తిని అది చక్కగా పాలిస్తే, ఆ పాలు మేము వేడి చేసుకొని తాగితే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మా బాడీకి సెట్ అయ్యి, అంటే బాడీకి పనిచేసి మంచి చక్కని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతున్నాయి అన్నమాట. అంటే అలాంటి
మేలైనటువంటి దేశవాళీ రకం దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇంకా చూసినట్లయితే వీటికి దూడలు కూడా చాలా యాక్టివ్గా, తర్వాత బారుగా, ఇంకా అంటే కొన్ని మగ దూడలు వచ్చేసి ఇలా ఉంటాయి. ఇంకా చాలా వీటి రీసెంట్గా ఒకటి అమ్మడం జరిగింది. కొన్ని అయితే ఆంబోతుకి వెళ్ళడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ చూసినట్లయితే చాలా చక్కని కోడె పుట్టింది. దాని పేరు వీరన్న అనే పేరు పెట్టాము, కానీ అది మాత్రం ఇక్కడ లేదు ప్రజెంటు. అది ఆంబోత్కి వెళ్ళింది. హస్నాబాద్ విలేజ్ వచ్చేసి హస్నాబాద్ నియర్ బై ఒక 20 kilometers దూరం ఉంటుంది. అక్కడికి మేము దూడను పంపించడం జరిగింది. మాకు వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. సో వీటన్నిటికైతే పేర్లు ఉంటాయి. తర్వాత దీని పేరు బుజ్జి. ఇది మదర్ కౌ, మదర్ ఆవు అని అంటాం. సో ఇది ఓల్డ్ ఏజ్కి వచ్చేసింది. ఈ విధంగా మరి ఎన్నో అద్భుతాలుగా మాకు ఈ దేశవాళీ ఆవు జాతులు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వీటిని ఎల్లవేళ్ళ కాపాడుకుంటూ, అవి మాకు కాపాడుకుంటూ, వాటి యొక్క పాలు మేము తీసుకుంటూ ఇలా ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతున్నాం. థ్యాంక్ యూ అనండా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత దిస్ ఇస్ అబ్బయ్య బండారి యూట్యూబర్. ఇంకా మంచి వీడియోస్తో, మంచి కాంటెంట్స్తో నేను మీ ముందు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ, షేర్ మీ. థ్యాంక్ యూ అనండా.